నమస్తే. శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారకాతేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. ముందుగా నవరత్నాల్లో ముత్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో అది ఎవరు ధరిస్తే మంచిది? ముత్యం సహజంగా అండి మనస్కారకుడు చంద్రుడు అని చెప్తారు. దాని ప్రకారం అంటే మనసు చంచలంగా ఉన్నా లేదంటే కొంతమంది మానసిక సమస్యలు ఉన్నట్లు కూడా ముత్యం పనిచేసేదానికి అవకాశం. తర్వాత దానికంటే ఎక్కువ కూడా అందానికి ప్రధానంగా కూడా చూస్తారు. అంటే బాహ్య సౌందర్యానికి లేదా అంతః సౌందర్యానికి కూడా ఆ ముత్యం అనేది అంటే బాహ్య సౌందర్యం మళ్ళీ శుక్రుడు వస్తాడు కానీ అంతః సౌందర్యానికి లేదా మనిషి బాగా అట్రాక్షన్గా కనపడడానికి కూడా ముత్యం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే చాలామంది చేస్తుంటే పెళ్లిగా ఆడపిల్లలకు ముత్యం వేస్తే సరిపోతుందని చెప్తారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటేనా ఆ యొక్క మనసు అనేది వేరే విధంగా పరిణతి చెందడానికి కూడా అవకాశం ఉంది. ఉండకూడని స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ ఆ జాతకంలో తద్వారా ఏమవుతుందంటేనా లేనిపోని ఆలోచనలు కూడా కలిగించడానికి ఆ చంద్రుడే అవకాశం అనేది ఉంటుంది. అదే మనం కొన్ని చంద్రుని యొక్క కథలు మనం చూసుకున్నట్లయితే బుధుడి యొక్క జననం అనేది కొన్ని మనకు ఈ కథలనే కనిపిస్తూ ఉంటాయి. అట్లా కూడా జరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం మామూలుగా శాస్త్రంలో ఏం చెప్తారంటే రవి యొక్క భార్య చంద్రుడని లేదంటే రవి యొక్క మంత్రి చంద్రుడని కూడా చెప్తూ ఉంటారు. అట్లా ఆ యొక్క చంద్రుని యొక్క రత్నదానం చేసుకుంటారు. సహజంగా చాలామంది చేస్తున్నారంటే మనం చూడంగా అందంగా కనపడాలని ముత్యం వేసుకుంటున్నారు లేదా మానసిక ప్రశాంతతని ముత్యం వేసుకుంటారు. ఇట్లా ఆ యొక్క కారణాలు ఏవైతే ఉండో దానికోసమే ఆ ముత్యం వాడుతూ ఉంటారు. కానీ అవి చేసే దుష్పరిణామాలు చాలామంది ఆలోచన చేయలేకున్నారు. ఇక్కడ అది జరుగుతోంది. ఇంకా మీరు అన్నట్లు ఒకవేళ అది ఎవరెవరు వేసుకోవాలనుకున్నట్లయితే ముఖ్యంగా రాశి ప్రకారం చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళు ధరించవచ్చు. కర్కాటక నుంచి 5వ స్థానం 9వ స్థానమైన రాశులు అక్కడ కూడా ఆ రత్నాన్ని ధరించవచ్చు. ఆధిపత్యము లేదా స్థితి బాగుంటే కనుక ఆ ముత్యాన్ని ధరిస్తే ఇబ్బంది లేకుండా. కొంతమంది ఏం చేస్తున్నారంటే వివాహ సమస్యల కంటే ఏదైనా సరే పెళ్లి చూపుల్లో అమ్మాయి కూర్చున్నప్పుడు కానీ అబ్బాయి కానీ అట్రాక్షన్గా ఉండాలని కొంతమంది ముత్యధారణ చేయిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పెళ్లి చూపులు పెళ్ళే తర్వాత సంగతి కానీ లేనిపోయిన సమస్యలు మిగతా సమస్యలు దారితీసే అంటే అయ్యే పెళ్లి కూడా కాకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ముత్యం ధారణలో చూసుకోవాలి. సార్ కాలర్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి రాజు గారు. నమస్తే అండి. చెప్పండి రాజు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి. మాది తులారాశి అండి. స్వాతి నక్షత్రం అండి. 2 సంవత్సరాలు అయింది. అసలు నాకు ఏమీ సిగాగా ఉందండి ఇంట్లోన. కారణం అండి స్వాతి నక్షత్రము తులారాశి కరెక్టే అండి. రాశి ప్రకారం కంటే కూడా రాశి ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 6వ స్థానంలో వచ్చేసి రాహు ఉన్నాడు. కాబట్టి అధికంగా ఏదైనా సరే శత్రువులు అటువంటి జరిగేదానికి అవకాశం అంటే ఏ పని చేసినా కూడా శత్రుత్వం అనేది ఉంటుంది. సో అది సహజంగా రాశి ప్రకారం జరిగేది. మీరు అన్నట్లు ఒకవేళ రాశి ప్రకారం కూడా ఆలోచన చేసేదానికంటే ఏదైనా సరే అక్కడ ఉండేటువంటి అంటే జాతక ప్రకారం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉన్నది దాన్ని పరిపూర్ణంగా పరిశీలన చేయించుకోండి. తద్వారా రత్నదానం చేయండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది చూసుకోండి ఒకసారి. సుదర్శన్ గారు, ఇప్పుడు స్వాతి నక్షత్రం తులారాశి గురించి మాట్లాడుకున్నాం కదా. బేసికల్లీ అమ్మాయిల్లో ఈ స్వాతి నక్షత్రం తులారాశి ఉంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయి? అది ఎంతవరకు మంచి జరుగుతుంది? తులారాశి వాళ్ళకు మామూలుగా జనరల్గా ఉండే లక్షణం ఏంటంటే అండి ఆచితూచి అడిగేస్తారు. ఆ ఆచితూచి అడిగడంలో సమస్య ఏం జరుగుతుందంటే కొన్ని ఏదైతే అద్భుతమైన ఫలితాలను పొందాలని అక్కడ పొందలేరు. సపోజ్ ఉదాహరణకు పలాని పరీక్ష రాద్దామా వద్దా ఆ టైం అయిపోయి ఉంటుంది. అంటే అప్లై చేసుకోవాల్సిన టైం కూడా అయిపోయి ఉంటుంది. ఇట్లా ఆ యొక్క తులారాశి వాళ్ళ సహజ లక్షణం అనేది. తర్వాత స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి ఆ నక్షత్ర జాతకులు ఏ విధంగా ఉంటాయంటే రాహు సంబంధ అంటే అధిక ఆశ తర్వాత తాపత్రయము ఇటువంటి ఎక్కువగా ఉండే లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి సందర్భాన్ని చాలా జాగ్రత్త. అంటే మనం ఏం చేసుకున్నా సరే ఇప్పుడు కొంతమంది చేస్తారంటే మీరు అన్నట్లు ఆ రాశాధిపతి శుక్రుడు కాబట్టి వేసుకుంటే సరిపోతాయని ఆలోచన చేస్తారు తులారాశికి. తర్వాత స్వాతి నక్షత్రం అధిపతి రాహు కాబట్టి రాహురత్నం ధరించండి సరిపోతా అంటారు. కానీ ఆ రాహు కనుక ఇప్పుడు మన అడిగినట్లు కాలర్ అడిగినట్లు 6లో ఉన్న రాహు ఉన్నాడు, విపరీతమైన అప్పులు రుణాలు రోగాలు తర్వాత శత్రువులు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి. అంత తేలిగ్గా వచ్చేసి మీరు అన్నట్లు రాశి ప్రకారము నక్షత్రం ప్రకారం రత్నాన్ని కూడా చేయకూడదు. అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. ఓకే సుదర్శన్ గారు, మామూలుగా ఏ గృహ నిర్మాణానికైనా ముందు ఒక బోర్ లాంటిది తీసి ఆ నీటితోనే నిర్మాణం చేయాలి అనేది ఒకటి ఉంది కదా, అది ఎందుకు? ఒకవేళ బోర్ నిర్మిస్తే ఏ దిక్కున బోర్ని నిర్మించాలి? అట్లేం లేదండి. ఇప్పుడు ఎందుకంటే బోర్ వేసేటప్పుడు ముందుగా వచ్చేసి ప్రథమంగా అది ఎందుకు చెప్పారంటే ముందు ఆ నిర్మాణానికి కావాల్సింది నీళ్లు కావాలన్నమాట.
ఈ బోరే లేదనుకోండి, సరిత వాటర్ క్యూరింగ్ లేక అటువంటి ఏదైనా సరే ఆ శాస్త్రబద్ధంగా అది చెప్పి ఉండొచ్చు, కానీ అంటే ఆ బోర్ నీటితోనే అది చేసేయాలా అనేది ఉండొచ్చు. కానీ సహజంగా మీరు వచ్చేసి మీకు వేరే వాటర్ సోర్స్ ఉంటే, సపోజ్ కొంతమందికి వచ్చేసి పబ్లిక్ వాటర్ కనెక్షన్ ఉంటుంది, కొంతమందికి అక్కడ బోర్ అనేది కూడా అవకాశం ఉండదు, లేదా పబ్లిక్ వాటర్ అనేది 2 రోజులకు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఆ సంపును వాడుకోవడం ప్రజెంట్ అదైతే మంచి రోజు వాడుకోవాలి. కాబట్టి అటువంటి సందర్భాల్లో చూసుకొని ఇది ప్రధానంగా కాకుండా ఏదైతేనా నిర్మాణం యొక్క క్వాలిటీ దెబ్బతినకుండా ఈ శాస్త్రం అనేది అది ప్రధానంగా ఆలోచించాలి. కాలర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ రావు గారు, నమస్తే అండి. మేడం నమస్తే. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. గురుగారు నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. అదే కొద్దిగా నాకు అసలు ఏమి వర్క్లో ఏముంటుంది వేస్తారు, ఎట్లా ఏంటి, నా పేరు లక్ష్మణ్ సార్, మాది డేట్ ఆఫ్ బర్త్ గట్రా లేదు సార్. మీరుండే సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? అబ్దుల్ సార్. అద్దె ఇండ్లే. సరే, ఓసారి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా లేదని చెప్తున్నారు కాబట్టి, మీ పరిస్థితి సరిగ్గా లేదంటున్నారు, అద్దె ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఒకసారి ఆ ఇంటి యొక్క నిర్మాణ వాస్తు అనేది ఏమైనా ఇబ్బంది కలిగిస్తామని చూడండి. అదే మనం స్థానబలం అని చెప్తాము. స్థానం, మీరుండే స్థానం బాగలేదని చెప్తా ఉంటాము. ఒకవేళ వేరే ఇండ్లు మారినా కూడా అటువంటి సమస్యలే ఉంటా ఉన్నట్లయితే ఒకసారి ప్రశ్నాజాతం ప్రకారం జాతక పరిశీలన చేయించుకోండి. తద్వారా రత్న ధారణ చేసుకోవడం వల్ల ఏదైతే ఉందో ఇబ్బంది లేకుండా మిగతా జీవితం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకసారి ఆ విధంగా ఆలోచన చేయండి. సుదర్శన్ గారు, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. గోవిందాచార్యులు అమలాపురం నుంచి. నమస్తే అండి గోవిందాచార్యులు గారు. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి గోవిందాచార్య గారు. అదే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం అది సరిగా లేదు. తర్వాత మా పిల్లలు నా దగ్గరికి రావట్లేదండి, అంతకన్నా ఇంకేం అడిగేదేం లేదు. అయ్యో. ముగ్గురు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ముగ్గురు కూడా అబ్బాయిలే. పెళ్లిళ్ళు అయిపోయినాయండి. ఇల్లు అది ఏదో ఉన్నప్పటికీ ఇల్లు ఉందంటే పెద్ద ఇంద్రభవనం కాకపోయినా ఏదో కట్టుకుంటుంది ఇల్లు, ఉండటానికి సరిపోతాయి. అవునులేండి. వాళ్ళు సరిగ్గా ఇంటికి రావట్లేదు, ఏంటి కారణం అని కొంత మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే అండి, చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో అక్కడ వాస్తుదోషాలు ఉండడం వల్ల వచ్చే వాళ్ళు రాకపోవడము, తర్వాత మీకు సమయానికి సహాయం చేయకపోవడము, ఇటువంటి జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మీరుండే ఇంటి ప్రకారం మీకు ఏదైనా అక్కడ అవకాశం ఉంటే పరిపూర్ణంగా వాస్తు చూపించుకొని అక్కడ దోషాలు లేకుండా చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు పిలిచాల్సిన పనిలే, మీ అబ్బాయిలే మీ దగ్గరికి వచ్చి చూసుకొని మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. అదే ప్రకృతి బలం అనేది, అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓసారి వాస్తు పరిశీలన పరిపూర్ణంగా చేయించుకోండి. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. ద్రాక్షారామం నుంచి సుప్రియ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో. చెప్పండి. సార్, మా అబ్బాయి గురించి తెలుసుకోవడానికి చేశాను సార్. పేరు లాక్షిత్. అశ్విని నక్షత్రం సార్. 2వ నెల 25వ తారీఖు 2023లో పుట్టాడు సార్. హెల్త్ పరంగా అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుందో. 2022 అండి పుట్టింది అబ్బాయి? అబ్బాయి సార్. హలో, లాక్షిత్ సార్ పేరు. 2022 అండి పుట్టింది సార్. ఏ సంవత్సరం పుట్టాడు అబ్బాయి? హలో సార్. ఏ సంవత్సరం పుట్టాడండి? 23 సార్. 2023 పుట్టి సంవత్సరం కూడా కావడం లేదు, అంతేనా? కిందటి సంవత్సరం పుట్టాడు 2023. కాబట్టి ఇప్పుడే పుట్టాడు కాబట్టి అబ్బాయి భవిష్యత్తు ఎట్లా ఉంటాడో, ఏం కథో, ఆరోగ్య పరిస్థితి అవన్నీ ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఏదైనా సహజంగా ఈ యొక్క 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళ వరకు కూడా బాలాష్ట దోషం కూడా చూస్తుంటారు. కానీ లేదంటే పర్ఫెక్ట్గా చూడాలంటే ఈ 3 ఏళ్ళు ముఖ్యంగా చూసుకోవాలి. అట్లా ఏదైనా సరే ఇబ్బంది, హెల్త్ సమస్యలు ఉన్నట్లయితే ఓసారి పరిపూర్ణ జాతక పరిశీలన చేసుకొని రక్తదానం చేయండి. దానివల్ల ఇప్పుడు మీరు ఏదైతే నా అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారో ఎట్లుంటుందో ఏమో అబ్బాయి భవిష్యత్తు అనేది, ఆ యొక్క గ్రహబలం వలన మిగతా భవిష్యత్తు కూడా గొప్పగా ఉంటుంది. అది దానం చేసిన వాళ్ళకి తెలుసు, చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంటుంది. ఊరికి మీరేదో చెప్పినట్లు, మిగతా వాళ్ళు చెప్పినట్లు ఆ రోజు ఆ పూజ చేసుకోవడము లేదా అది చేసుకోవడం, అవి చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దానికంటే ఇది ఎక్కువ బలం ఇస్తుంది. ఓసారి ఆచరించి చూడండి, మీకు తెలుస్తుంది. సుదర్శన్ గారు, ఇప్పుడు మామూలుగా అయితే చిరుతవి కానీ సింహానివి కానీ ఉంగరాలు కానీ అవి మెల్లో వేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. సింహం అనేది ఇప్పుడు ఉగ్ర నరసింహుని రూపం, సో అలా వేసుకుంటే కోపం ఎక్కువగా వస్తుంది ఇలాంటివి. సో చీత వేసుకుంటే అది చాలా వేగంగా ఉంటుంది కాబట్టి వేగంగా ఉంటారు అనేవి ఉన్నాయి. అవి నిజమేనా? శుద్ధ అబద్ధం అండి. ఎందుకంటే
ఏదైనా ఒక జంతువు యొక్క కళేబరాన్ని మనం ధరిస్తే అన్న నెగిటివ్ ఎనర్జీ అంటాం, అంటే చెడు శక్తి, అది ఆటోమేటిక్గా మనకు అట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు ఏదైనా సరే ఒక జంతువు మాంసాన్ని తింటేనే అది నెగిటివ్ ఎనర్జీ అని చెప్తున్నాం. అంటే ఆ రోజుకి ఏదో అది అరిగిపోతుంది, వెళ్ళిపోతుంది కాబట్టి మనం దాన్ని అమితంగా మాంసాహారం తినే వాళ్ళని మీరు గమనించినట్లయితే ఆ యొక్క లక్షణాలు కలిగి ఉంటారు, క్రోధంగా, రౌద్రంగా, ఇటువంటి విషయాలు. కాబట్టి అటువంటివన్నీ ఆచరించేదానికంటే కూడా ఇంకా చాలామంది చేస్తున్నారంటే, మన ఏదో సినిమాలలో బాలకృష్ణ గారు సింహం ఉంగరం పెట్టుకున్నాడు, తర్వాత కొంతమంది ఇప్పుడు ఆ ఉంగరాలు కూడా పెట్టుకుంటే మంచిదని కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు మహానుభావులు. కాబట్టి దానికంటే కూడా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనిషికి 7 రంగులు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అది సప్త ధాతువులు, మనకు శరీరానికి వాటికి సంబంధం, మన యొక్క ప్రభావితం కూడా మన మనసు మీరు గమనించుకున్నట్లయితే ఒక రంగును చూస్తానే ఆహ్లాదకరంగా, ఒక రంగును చూస్తానే ఇబ్బందిగా ఉంటారు. అది ఎరుపు కావచ్చు, గ్రీన్ కావచ్చు. కొంతమంది గ్రీన్ కూడా సరిపోదు, కొంతమందికి రెడ్ సరిపోదు. ఇట్లా చాలా రకాలుగా మనం మనస్సు ఏ విధంగా అయితే ప్రభావితం చేస్తుందో మనం గమనించుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా ఆలోచన చేసుకొని ఆ యొక్క రత్నాన్ని ఏదైతే మీకు జాతకంలో ఉపయోగపడతా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుంటేనే, ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతకుమించి ఇవి ఏవేంటే అవి వాడితే మాత్రం అది మంచి కంటే కూడా చెడుపు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఇవి చేసుకున్నా కావాలంటే అది మీ యొక్క ఏదో మోజ్ అని చెప్తారు కదా, అట్లా వాడుకుంటే అదేం తప్పేం లేదు. కానీ అప్పుడు ఎందుకంటే మీకు ఒక ప్రొటెక్టర్ ఉంటుంది కాబట్టి, ప్రొటెక్టర్ లేకుండా అటువంటి చేసుకుంటే అదే జీవే మిమ్మల్ని చంపేదానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. సుదర్శన్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. నందిగామ నుంచి స్వాతిక గారు. నమస్తే అండి, సుదర్శన్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. సార్, నా పేరు స్వాతిక. నేను 2023 మార్చి 14న పుట్టాను. ఉదయం 11:21 10:21 సార్, నాది ఏ రాసో చెప్పగలరా? ఏ సంవత్సరం మీరు పుట్టింది? 2023. 2023 మీరు పుట్టింది? 2003. అదే కదా. ఓకే, 2003 మార్చి 14. మీకు జస్ట్ రాసే తెలుసుకోవాలనుకుంటున్నారా? నా రాశి, నాకు ఎప్పుడు జాబ్ వస్తుంది అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అటువంటి వచ్చేసి పరిపూర్ణంగా మనం జాతక పరిశీలన చేయాలండి. 1 నిమిషము 5 నిమిషాలు మనం చెప్పేదానికి కాదండి. దానికంటే కూడా మీరు ఇంకొకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, జాబ్ వస్తుందా లేకపోతే వివాహ విషయమా పెద్దలు కానీ ఆలోచన చేసేదానికంటే కూడా ఆ యొక్క జీవితం అనేది ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ప్రథమంగా అది ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఏదో మా రాశి ఏదో మాకు ఎప్పుడు మామూలు సహజంగా మీ ఇల్లు చుట్టుపక్కల ఉంటే మీరు అడుగుతూనే ఉంటారు, అదేం పెద్ద విషయాలు కాదు. మాకు ఎప్పుడు జాబ్ వస్తుంది అంటేనా రేపు సంవత్సరం రావచ్చు, లేదా ఈ ఉగాది లోపు రావచ్చు, లేదా ఉగాది తర్వాత 2 నెలలకు రావచ్చు, ఇట్లా చెప్తా ఉంటారు. అవి జరగడం లేదు. మీరు గమనించినారో లేదు. ఎందుకు జరగడం లేదంటే, ఇది ఏదైతేనా వాళ్ళ యొక్క అంచనా వేసిన విధానం ప్రకారం ఆ యొక్క దశ అంతర్దశలు లేదంటే గోచారం దృష్ట్యా జరిగేటువంటి కొన్ని మార్పుల దృష్ట్యా వాళ్ళు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి జరుగుతా అన్నప్పుడు ఆ గ్రహబలం మీకు లేనప్పుడు జరగదు. కాబట్టి ఇటువంటి సందర్భాలు మీరు చూసుకొని పరిపూర్ణంగా జాతక విశ్లేషణ చేసుకొని ఆ రక్తదాన చేయండి. దానివల్ల వచ్చేసి మీరు చేసే ప్రయత్నంలో వృధా ప్రయాసం ఉండదు, వృధా అనేది ఉండదు. అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సార్, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. దుర్గా సాయి నర్సీపట్నం నుంచి. దుర్గా సాయి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి దుర్గా సాయి గారు. సార్, నాకు ఇంకా జాబ్ రాలేదండి, దాని గురించి ఏమన్నా చెప్తారండి? మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. సమయం ఉందా? మే 8 ఉందండి. మే 8వ తారీఖు 2002 రాత్రి 7:55కి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఒకసారి జాతక పరిశీలన చేసుకున్నట్లయితే దశమాధిపతి కానీ దశమ భావ శని కానీ అక్కడ మీకు జాతకంలో ఇబ్బంది పెడతా ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే మీరు చేసే పనిలో పురోగతి లేకుండా చేస్తుంది. దానికి తోడు 11వ అధిపతి కూడా కనెక్ట్ అయి ఉండాలి. ఆ యొక్క స్థానంలో ఉండే గ్రహాలు కానీ ఏవైనా సరే, అంటే ఏదైనా సరే చేసే యొక్క పనిలో వృద్ధి ఉంటుంది, దడక్కిన అవి నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా ఏదైనా మీకై తెలిస్తేనే జాతక పరిశీలన చేసుకోండి. లేదంటే అందరికీ కూడా చెప్తున్నాను చూడండి, ఉద్యోగం కానీ వివాహం కానీ మనిషి జీవితంలో నెక్స్ట్ స్టెప్. అంటే ఇన్నాళ్ళ యొక్క ప్రయాణం 20 ఏళ్ళ వరకు ఆడా కానీ మొగా కానీ చేసే ప్రయాణం వేరు, 20 నుంచి 30 ఏళ్ళ వయసులో వచ్చేటువంటి పరిస్థితులు సమస్యలు వేరు, అవకాశాలు వేరు. కాబట్టి 20-30 ఏళ్ళ వయసులో కన్నా ఆ పిల్లలు కన్నా అవి ఉపయోగించుకోలేకపోతే వివిధ రకాలైన మనం పరిస్థితులు చూసేటువంటి వాడికి ఇబ్బంది పడతా ఉంటారు. అట్లా ఇబ్బంది పడకుండా పరిపూర్ణ జాతక పరిశీలన చేయించుకొని మీకు అందుబాటులో ఉన్న వాళ్ళతో అవకాశం ఉంటే చేయించుకోండి. అలా చేయించుకున్నా కూడా ఫలితం లేదంటే మమ్మల్ని సంప్రదించండి. అంతే, అది చూడండి ఒకసారి. ఎందుకంటే ఇవి ఆచరించడం వలన మాత్రం ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. మన దగ్గర ఆచరించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఫలితాలు పొందుతున్నారు. మీరు కూడా ఒకసారి ఆచరించి చూడడం తెలుస్తుంది. మీ విషయంలో మాత్రం ఇది ఒకసారి మీకు చేతనైతే పరిశీలింపజేసుకొని, తెలిసిన వాళ్ళంటే పరిశీలింపజేసుకొని, లేదంటే ఒకసారి సంప్రదించండి. ఆ రక్తదానం ఇస్తాము. అది చేసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి.
అదేవిధంగా మీ సమస్యలకి సంబంధించిన పూర్తి పరిష్కార మార్గం దొరకాలి అని అంటే ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ లైవ్లో అయితే మనకైతే ఖచ్చితంగా దొరకదు. సో దానికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో సార్ని డైరెక్ట్గా మీట్ కూడా అవ్వచ్చు. సో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. వినోద్ కుమార్ గారు అచ్చంపేట నుంచి. నమస్తే అండి. నమస్తే. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. మా పేరు వినోద్ కుమార్ అండి. మేము డిగ్రీ వరకు చదువుకున్నాము. మేము ఏది చేయబోయినా పనులు అన్ని వెనక్కి ఆటంకాలు జరుగుతున్నాయి. అయ్యో. మా పేరులో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా ఏముందో మాకైతే ఏం చేయాలనో మాకేం అర్థమవుతలేదు. ఏ పని చేసినా ప్రజలలో మంచిగా ఉంది కానీ పనిలో మంచి లేదు. ఏ పని చేయబోయినా అనుకూలంగా లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఏమైనా ఉందా అండి, నిమిషాలతో సహా? ఉందండి, ఉంది. ఓకే అండి, సరే. డేట్ ఆఫ్ బర్త్ సమయం ఉన్నట్లయితే చెప్పేది వినండి ఒకసారి. అక్కడ ఏదైనా సరే జాత పరిశీలన పరిపూర్ణంగా చేయించుకొని ఆ యొక్క రక్తదానం చేసుకోవడం వల్ల ఇటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుంచి నెగ్గేదానికి అవకాశం ఉంటుందండి. అది ఒకసారి చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. అలాగే మీరు సొంత ఉన్నట్లయితే వాస్తులో ముఖ్యంగా ఈశాన్యం వచ్చేసి దెబ్బతీస్తూ ఉంటుంది. ఈశాన్య దోషం ఉన్నట్లయితే ఒకసారి అది కూడా పరిపూర్ణంగా పరిశీలన చేసుకొని ఆ యొక్క దోషాలు లేకుండా, అంటే దోషాలు ఏ విధంగా ఉంటాయి, ఈశాన్యం తగ్గి ఉండడమో, లేదా అక్కడ ఆ పార్క్ పిల్లర్ లేకుండా ఉండడం, ద్వారం లేకుండా ఉండడమో, లేకపోతే వెంటిలేషన్ లేకుండా, ఇటువంటి అనేక రకాలైన దాని పరిశీలన అనేది ఉంటుంది. చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే మేము అందరికీ జాతకాలు చూపించినాము, అందరికీ వాస్తు చూపించినాము, కానీ మాకేం ఫలితం లేదంటారు. జాతకం పర్ఫెక్ట్గా చూసినట్టయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. వాస్తు పర్ఫెక్ట్గా చేసుకున్నైతే కుటుంబ సభ్యులతో బాగుంటారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర గారు నిడదవోలు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి. హలో. చెప్పండి. హలో నరేంద్ర గారు, మీరు టీవీ నుంచి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి, లేదు అనంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. చెప్పండి నరేంద్ర గారు. హలో. చెప్పండి నరేంద్ర గారు. చెప్పండి. హలో నరేంద్ర గారు, చెప్పండి. హలో. చెప్పండి నరేంద్ర గారు. సరేనండి, ఓకే. ఏదైనా సమస్య ఉంటే చూసుకోండి ఒకసారి. ఎందుకంటే వాస్తుపరంగా కానీ జాతకపరంగా కానీ పరిశీలన చేసుకొని అది ఫలితం పొందండి. మనం ఇక్కడ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే పలానా సందేహాలు ఉన్నప్పుడు సహజంగా మనకు కొన్ని సందేహాలు, ఇప్పుడు మన వాళ్ళు అడిగినట్లు ఏదైనా సరే మాకు పేరు ప్రకారం బాగలేదా, లేదా రాశి ఏదేమైనా పనిచేస్తుందా, ఇటువంటి యొక్క సందేహాలకు మనము సహజంగా వచ్చే సందేహాలు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. కానీ పరిపూర్ణంగా మీకు సమస్యకు పరిష్కారం కావాలంటే ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. చాలామంది చేస్తున్నారంటే మేము ఉచితంగా జాతకాలు చెప్తాము, ఉచితంగా వాస్తు చెప్తాము అనేసి ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో టైం వృధా, డబ్బు వృధా, అన్ని వృధా. వాళ్ళు ఏంటంటే జాతకం ఉచితంగా చెప్పొచ్చు, కానీ దానివల్ల ఏమవుతుంది, ఏదో పరిహారం చెప్తారో ఆ పరిహారం మీరు డబ్బులు కట్టాల్సిందే. మీరు అది ఎక్కడి నుంచి చూసుకోవాలంటే మీ గలీలోంచి, మీ ఇంటి పక్క నుంచి కూడా చూసుకోవచ్చు. ఏదంటేనా సపోజ్ ఎవరైనా చిలక జోషం వచ్చే ముందు దానికి 20 రూపాయలు తీసుకుంటారు, మళ్ళీ మీకు 2000 రూపాయలు వేయింది వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు. అట్లా మీకు సహజంగా చూసుకోండి. కాబట్టి ఏదైనా సరే పరిపూర్ణంగా మనం యొక్క శరీరాన్ని డాక్టర్ ఏ విధంగా చూస్తారో ఆ విధంగా మన శరీరాన్ని, మన ఇంటిని చూసే వాళ్ళు ఉంటేనా ఆ విధంగా వాళ్ళు పరిపూర్ణంగా ఇస్తున్నారని నమ్మకం ఉంటే చేసుకోండి. అలా ఫలితాలు లేనప్పుడు మమ్మల్ని సంప్రదించండి, మేము ఖచ్చితంగా ఫలిత నిరూపణ చేస్తాం. అది చూసుకోండి. ఎందుకంటే మీరు ఇంకోటి కొంతమంది ఏంటంటే చాలామంది మా దగ్గర వీళ్ళు ఫలితాలు ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్ లైన్ ఇస్తున్నారు. మేము ఎందుకు ఇవ్వడం లేదంటే వాళ్ళు ముందుగానే సమస్యలు తొలగించుకొని వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. తొలగించుకోవడానికి వాళ్ళకి సమస్య తొలగించుకొని ప్రశాంతంగా బతుకుతున్నారు. మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళ జీవితాలను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము అటువంటి కూడా చేయడం లేదు. చాలా జాగ్రత్తగా ఇంకా వాళ్ళని మీరు ఇంకా అట్లాంటి ఏమైనా చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో అటువంటి చోట్ల ఒకసారి ఆ కామెంట్స్ అనేది మీరు చదవండి, మీకు తెలుస్తుంది. ఏదైనా సరే ఏదైనా పరిహారం ఇస్తా అంటే ఆ కామెంట్స్లో లేకుండా వాళ్ళు పరిహారం ఇస్తా అంటే దానికి మాది కూడా మా వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యిండే అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కామెంట్స్ లేకుండా మేము ఎట్లే కానీ చేయం. అట్లా చూసుకోండి. సుదర్శన్ గారు, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఎలమంచి నుంచి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి నాగేశ్వరరావు గారు. సార్ నాది 18/5/1973 తెల్లవారు 4:30 టైంలో పుట్టాను సార్. ఈ మధ్యనే అంతా కూడా అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నా చికాకుగా ఉండడం, ఇబ్బందిగా ఉండడం ఇంత పరిస్థితి. జాతకంలో చంద్ర సంబంధమైన యొక్క దశ వచ్చి ఉండొచ్చు అండి. అంటే చంద్రునికి సంబంధించిన నక్షత్ర సంబంధం కానీ, లేదా రాశి సంబంధం కానీ, లేదంటే కనుక ఆ యొక్క గ్రహాలు అక్కడ కలిసి ఉండేటువంటి యొక్క అది ఉండటం వలన ఒక దశ అంతర్దశ సపోజు చాలా వరకు బాగుండి మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అట్లా ఉందంటేనా అంతర్దశ కాలం వచ్చేసి ఉండొచ్చు. అంటే పెద్ద దశల్లో అంతర్దశ వచ్చేసి 1 సంవత్సరం అట్లా ఉండొచ్చు, చిన్న దశలో అయితే అంతర్దశ ఒక 5-6 నెలలు ఉండొచ్చు. ఇట్లా ఏమైనా ఆ పరిస్థితుల్లో ఒకసారి గమనించుకోండి.
ఒకసారి నిజంగా ఆ యొక్క చంద్రుడు ఏమన్నా మీ జాతకంలో యోగిస్తానని చూసుకొని అర్థనా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ యొక్క చికాకులు మనశ్శాంతి అనేది చికాకులు లేకుండా మనశ్శాంతి తప్పకుండా కలుగుతుంది. ఒకసారి అది గమనించుకోండి. సో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, రాధా గారు కందుకూరు నుంచి. రాధా గారు నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాధా గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. రాధా గారు మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. చేస్తానండి. చెప్పండి రాధా గారు. హలో, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మేము 10 years అయిందండి ఇల్లు కట్టుకొని. దక్షిణం వాకిలి ఇది. కొంచెం బాగలేదండి, చెప్తారని. అయ్యో, ఇప్పుడు దక్షిణం ఫేసింగ్ అంటేనా ఉత్తరంలో ఖాళీ ఉందా అండి లేదా మీ ఇంటికి? పక్కన ఇంకొక ఇల్లు ఉందండి, 2 ఇల్లు ఉన్నాయి. మేము పరమట పట్టుకున్నామండి. మీరు పడమట కట్టుకున్నారు, తూర్పున ఇంకొక ఇల్లు ఉంది. మీ ఇంటికి వెనక వైపున ఖాళీ స్థలం ఉందా లేదా? పక్కన లేదండి, పక్కన ఇంకొక ఇల్లు ఉంది తూర్పు వైపు. తూర్పు వైపు కాదండి, రెండు దక్షిణం వైపు. 2 దక్షిణం ఫేసింగే. దక్షిణానికి ఆపోజిట్ సైడ్ ఉంటారు కదా, బ్యాక్ సైడ్, నార్త్ సైడ్, ఉత్తరం సైడ్. ఉత్తరం ఏం లేదండి, ఇల్లు వేరే వాళ్ళ ఇల్లు. వేరే వాళ్ళ ఇల్లు ఉంది. మీ ఇంటికి ఖాళీ ఉందా లేదా? మాది 2 దక్షిణం ఇల్లు పక్క పక్కన, తూర్పు వైపు ఒకటి ఉంటుంది, పరమట వైపు ఒకటి ఉంటుంది, దక్షిణం ఫేస్ 2. సరే, నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి. మీకు అక్కడ ఇల్లు బాగాలేదంటే ఇక దక్షిణం ఫేసింగ్ ఇల్లు సహజంగా ఏం కడుతున్నా అంటే ఉత్తరం ఖాళీ లేకుండా కడతా ఉంటారు. ఉత్తరం ద్వారం లేకపోవడం, ఉత్తరం నుంచి వెంటిలేషన్ లేకపోవడం, ఇటువంటి ఏమైనా అక్కడ ఉన్నాయేమో చూసుకోండి. తద్వారా ఏమైతే ఆర్థికంగా స్త్రీ మనశ్శాంతి లేకుండా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అట్లా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఒకవేళ నిజంగా ఖాళీ అనేది లేకుండా సెట్ బ్యాక్ చేసుకునే ఇల్లు. సెట్ బ్యాక్ చేసుకునేప్పుడు కూడా కొంచెం అనేది నిర్మాణానికి దోషం కలుగుతుంది. ఎందుకంటే ఉత్తరం ఉండే నిర్మాణానికి ఉత్తరం తగ్గించుకోవడం అవుతుంది. కానీ ఒక 3 నెలలు 4 నెలలు ఆ సమస్య ఉన్నా కూడా తదనంతర కాలంలో వచ్చేసి ఉత్తరం నుంచి అపారంగా వెంటిలేషను, ద్వారము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీ యొక్క ముఖ్యంగా మీరు సంతోషంగా ఉంటారు, అది ఆలోచన చేయండి. తద్వారా ఆ మార్పులు చేసుకోండి. ఒకసారి పరిపూర్ణంగా కూడా వాస్తు పరిశీలన చేసుకోండి. ఇప్పుడు ఏదైతే సమస్య మీరు 10 ఏళ్ళ నుంచి పాపం ఇబ్బంది పడుతున్నారో అది లేకుండా ఉంటుంది. సుదర్శన్ గారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, చంద్రయ్య గారు కరీంనగర్ నుంచి. హలో, చెప్పండి చంద్రయ్య గారు. కొంచెం ఈ సంవత్సరం అయితే ఏం మంచిగా ఉండలేదండి. అదే దాని గురించి. అదే ఓకే అండి. మీరుండే సొంత ఇల్లేనండి? సొంత ఇల్లండి. ఒకసారి పరిపూర్ణంగా వాస్తు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మన కాలం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు ఈ సమస్యలు ఏం మనకు కనపరావు. కొంచెం కాలంగానే ఇబ్బంది అది మీరేం ఆలోచన చేస్తారంటే నేను పేరు బలం అంటే ఏం లేదండి, రాశి ప్రకారం రాశి ఫలాన్ని ఆలోచన చేస్తారు. అది పలానా పేరు పలానా రాశి. కానీ జన్మజాతకంలో మన వాళ్ళు ఏంటంటే చాలామంది మనం చూడంగా వచ్చేసి కొంతమంది అక్షరాన్ని అనుసరించి పేర్లు పెట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది అట్లా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు. కాబట్టి 2 విధాలుగానే ఆ ప్రభావం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అదే నామమే మంత్రం అని చెప్తారు. అట్లా లేకుండా ఓసారి మీరు పరిపూర్ణంగా వాస్తు పరిశీలన చేసుకోండి. దాని ద్వారా ఇబ్బంది లేకుండా ఇక మీద కూడా అందరూ కూడా సాఫీగా సాగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, నరసింగారావు హైదరాబాద్ నుంచి. నరసింగారావు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. సుదర్శన్ గారితో మాట్లాడండి. సార్, ఇది 8 years అవుతుందండి. నేను ఏది పని చేసినా అన్ని సెట్ బ్యాక్ అవుతుంది. అయ్యో. సో ఏది కలిసి రావట్లేదు. సో ఏది చేసినా అది సెట్ బ్యాక్ అవుతుంది. 7-8 years అయిపోయింది. సరే, దానికి సొల్యూషన్ ఏంది? మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఏమన్నా ఉందా అండి మీది? అది ఉంది కానీ కరెక్ట్ లేదని అనుకుంటున్నాను. కరెక్ట్ లేదు. సరే అండి. మీరుండే సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? సొంత ఇల్లే అండి. సొంత ఇండ్లే. సొంత ఇండ్లు అయితే ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈశాన్యంలో అంటే తెంపు కానీ లేదంటే ద్వారం లేకపోవడం కానీ కిటికీలు కానీ ఇటువంటి అంటే ఈశాన్యం ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ అయి ఉంటుందో అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనం చేసే పనిలో పురోగతి లేకుండా ఉంటుంది. అది ప్రధానంగా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆ యొక్క ఏదైనా సరే బరువులు బయట ఉన్నా కూడా ఇది ప్రభావం చూపిస్తా అండి. ఏదైతే మీ సొంత ఇండ్లు ఉందో అలాగే మీరేం చేసుకోవాలంటే మీరు ఎక్కడైతే బయట ఉంటున్నారో అక్కడ కూడా కొంత వాస్తు అనేది అనుసరించాలి. ముఖ్యంగా ఏం చేస్తుందంటే మీరు ఎక్కడైతే ఇండ్లు మీ సొంత ఇండ్లు ఉంటుందో మీరు ఒక వారానికి కానీ 2 వారాలకు కానీ లేదా నెలకైనా 2 నెలలకైనా మీ ఇంటికి వెళ్ళి వస్తుంటారు కదా. ప్రధానంగా మీ కమ్యూనికేషన్ అక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది కదా. అవును. కాబట్టి ఆ ఫలితం అనేది కూడా అది ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఏదైనా సరే మన యొక్క చెడ్డ అడ్రస్ అనేది మనకు ఉందే అనుకోండి, అంటే పలాని మనం ఉండే నివాసానికి చెడ్డ పేరు ఉన్నప్పుడు మనకు కూడా ఆ చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు ఉన్నప్పుడు మనకు కూడా మంచి పేరు వస్తుంది. ఇదే ఆ వాస్తు ప్రభావం కూడా. కాబట్టి అక్కడ ఒకసారి పరిశీలనగా వాస్తు పరిశీలన చేసుకొని
చాలా బాగా అది ఉండేటట్టు చూసుకోండి. అది దాని ద్వారా మీకు ఏదైతే పని చేస్తున్నారో ఇబ్బంది లేకుండా ఉంటారు. మీ కుటుంబం మధ్య కూడా సఖ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఇబ్బందులు పడతా ఉంటేనే మీ పెద్దవాళ్ళు మీ వాళ్ళు కూడా సరిగ్గా చూడరు, మిమ్మల్ని చులకంగా చూస్తారు. ఇటువంటివి వచ్చేసి ఆ వాస్తు ప్రభావమే. ఒకసారి జాగ్రత్త పరిశీలన చేసుకోండి. సరేనా అండి? సో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. శోభారాణి గారు బెంగళూరు నుంచి. శోభారాణి గారు నమస్తే అండి. నమస్తే సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం నమస్కారం అండి శోభారాణి గారు, చెప్పండి. హలో శోభారాణి గారు, టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. సరే మేడం. నమస్తే గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. హలో హలో చెప్పండి శోభారాణి గారు. హలో హలో చెప్పండి, సమస్య చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. సార్, మాకు రావాల్సిన డబ్బులు వస్తా లేదు. మేము చీటీలు వేసి అదే మేము లాస్ అయ్యి వాళ్ళు డబ్బులు వేయకపోతా ఉన్నారు. అయ్యో, సరే అండి. ఒకసారి మీ ఇంటికి వాస్తు పరిశీలన చూసుకోండి. ఏ విధంగా అంటే కన్నా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఉన్నట్లయితే ఒకసారి జాతక పరిశీలన కూడా చేసుకోండి. ఇంటి ప్రకారం చూసుకున్నట్లయితే ఉత్తర ద్వారం లేకపోవడం, ఉత్తరం నుంచి రాకపోకలు లేకపోవడం, ఉత్తరం వెంటిలేషన్ లేకపోవడం, ఇది ప్రధానంగా వచ్చేసి వచ్చే డబ్బులు రాకుండా చేస్తాయండి. అలాగే దక్షిణంగా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది అనుకోండి, ప్రభావితం అయి ఉంటే కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్త పరిశీలన చేసుకోండి. ఇట్లాంటి మేము చేసామండి, వాళ్ళకి డబ్బులు కూడా అపారంగా వస్తూ ఉంటాయి. ఇట్లా ఫైనాన్స్ చేసుకునే వాళ్ళు కానీ లేదా ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చినట్టు రాకుండా అబ్స్ట్రక్షన్ వల్ల కూడా ఇన్న ఉత్తర ద్వారం పెట్టడం వల్ల, ఉత్తరం నుంచి వెంటిలేషన్ ఉండడం వల్ల, ఉత్తరం ఖాళీ చేయించడం వల్ల కూడా జరుగుతుంది. అట్లా బరువుల విషయంలో, ద్వారం విషయంలో, వెంటిలేషన్ విషయంలో చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు కడప నుంచి. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. సుదర్శన్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, పాప నీట్ ఎగ్జామ్ రాయనీకి ఉంది సార్. ఏమన్నా పరిష్కారం చేయాలా ఇప్పుడు అని అడుగుతుంది. పాపది డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహా ఉందా అండి? నిమిషాలతో ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కన్నా ఒకసారి పరిశీలన, జాతక పరిశీలన చేయించుకొని అక్కడ ఉపయోగపడే రత్నం ఏదైనా ఉంటే సార్. మార్చ్ 6, 2007 మార్నింగ్ వచ్చేసి 11:35. ఓకే అండి, సంతోషము. అక్కడ జాతక పరిశీలన ఏంటంటే నవమాధిపతి ముఖ్యంగా వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పై చదువులు చదవడానికి ఉపయోగపడతా ఉండాలండి. అక్కడ నవమాధిపతి సహకరిస్తా లేదో చూసుకోండి. నవమాధిపతి కానీ లేదా నవభావంతో సంబంధం ఉన్న గ్రహాలు కానీ లేదా నవమ స్థానంలో ఉన్న గ్రహాలు కానీ అక్కడ ఏదో ఒక రత్నం మేలు చేస్తే అవకాశం ఉంటుంది. ఆ రత్నదానం చేసుకోండి. అమ్మాయి యొక్క చదువు అనేది సునాయాసంగా సాగిపోతూ ఉంటుంది. అది ఒకసారి పరిశీలన చేసుకోండి. ఓకే అండి. సుదర్శన్ గారు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.